ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ ఏం చేసింది, 60 ఏళ్లలో దేశానికి ఏం వెలగబెట్టింది అంటూ విమర్శలు చేయడం తెలిసిందే. దీనికి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఒక సందేశాన్ని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కావచ్చు, కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు, మిగతా ప్రత్యర్థుల సోషల్ మీడియాలు, మామూలు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దీన్ని షేర్ చేస్తూ మోడీ గారు 60 ఏళ్లలో ఇది కాంగ్రెస్ చేసింది, మరి ఈ 8 ఏళ్లలో మీరేం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి దాన్ని చూస్తే, నేను మోదీని విమర్శించాలని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కించపరచాలని కానీ తెలియజేయడం లేదు. దేశ పౌరుడిగా నేను దేశ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రధాని మోదీ ఒక వేదికపై నిలబడి 60 ఏళ్లలో గత పాలకులు ఏం సాధించారని ప్రశ్నించడంలో అర్థం లేదు. మన దేశ పౌరులు మూర్ఖులు అని అనుకోకండి. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్ర్యం 0తో ప్రారంభమైన తరువాత 1947లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటిషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి కనీసం పిన్నులు కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా 20 గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు అంటే రాజులకు మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రులు లేవు, విద్యా సంస్థలు లేవు, ఎరువులు లేవు, జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్లు లేవు, సాగుకు నీటి సరఫరా లేదు. దేశంలో ఉద్యోగాలు లేవు. కేవలం ఆకలి మాత్రమే ఉంది. శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది. దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు, పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు, వంతెనలు కూడా లేవు. ఖాళీ ఖజానా మాత్రం ఉంది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేక మంది ప్రధానులయ్యారు. 60 సంవత్సరాల తర్వాత భారతదేశం ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద సైన్యం, వేలాది యుద్ధ విమానాలు, వేలాది ట్యాంకర్లు, లక్షలాది పారిశ్రామిక సంస్థలు, అన్ని గ్రామాలలో విద్యుత్, వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు, లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ వంతెనలు, కొత్త రైల్వే ప్రాజెక్టులు, స్టేడియాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, టెలివిజన్, ప్రజలందరికీ టెలిఫోన్, దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు, విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, అణ్వాయుధాలు, సబ్మైరైన్స్, న్యూక్లియర్ స్టేషన్లు, ఇస్రో, నవరత్న ప్రభుత్వ యూనిట్లు, భారతదేశం ఖనిజాలు, ఇందిరాగాంధీ చేత బ్యాంకులు జాతీయం, బట్టలు మిల్స్ జాతీయం, కంప్యూటర్ భారతదేశానికి పరిచయం, భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీరు ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీరు ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు. మీరు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉండింది. ఇవే కాకుండా జిఎస్ఎల్వి, మంగళయాన్, మోనోరైల్, మెట్రో రైల్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, పృథ్వీ, అగ్ని, నాగ్ అణుజలాంతర్గాములు ఇవన్నీ మోడీ ప్రధాని కావడానికి ముందే సాధించింది. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం సాధించిందని అడగకండి. మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. మోదీ ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు, ఎన్ని ఐఐటీలు కట్టారు, ఎన్ని ఎన్ఐటీలు కట్టారు, ఎన్ని ఐఐఎంలు కట్టారు, ఎన్ని డ్యాంలు కట్టారు, ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు. పేర్లు మార్చడం, విగ్రహాల మరియు ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డిమానిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగ్గా అమలు చేయలేకపోవడం, కరోనా వస్తే చప్పట్లు కొట్టడం, గంటా కొట్టడం, లక్షలాది ప్రజలను మీ అతి తెలివితో ప్రాణాలు తీయడం, ఇదా ఇంకా ఉన్నాయి. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు రిలయన్స్ కోసం, గ్యాస్ కంపెనీలు అమ్మేశారు అదే రిలయన్స్ కోసం, ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు, పోర్టులు, ఎయిర్పోర్టులు అదానీలకు అమ్మేశారు, రైళ్లు, రైల్వే స్టేషన్ అమ్మకానికి పెట్టారు, అమ్మేశారు, ఫార్మా కంపెనీలు అమ్మేశారు, ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు, రోడ్లు అమ్మకానికి పెట్టారు, రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి, నదులు సముద్రాన్ని అమ్ముతున్నారు. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘకాల క్యూలలో నిలబెట్టి 214 మందిని చంపేయడం మినహా గత 7 సంవత్సరాల్లో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి. కొంతమంది కపట బీజేపీఎన్లు ఎఫ్డీఐని వ్యతిరేకించారు. ఇప్పుడు బీజేపీ సిగ్గు లేకుండా ఎఫ్డీఐకి మద్దతు ఇస్తోంది. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎల్ఐసిని మోడీ అమ్మకానికి పెట్టారు. నెహ్రూ 5 కోట్లతో ప్రారంభించారు. 50 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చిన చరిత్ర, ఘనత ఎల్ఐసిది. ఎయిర్ ఇండియాకి అవసరం లేకుండా మోడీ ప్రభుత్వం 123 బోయింగ్ విమానాలు కొనిపించారు. అందువల్ల నష్టపోతే అమ్మకానికి పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆనాడు 4,898.4 కోట్లు అంటే 1.2
మిలియన్ టన్నులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే ఈనాడు వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదించి 7.3 MTకి విస్తరణ చేయడం జరిగింది. అప్పుల పేరుతో అదానీలకు 1350 కోట్లకు అప్పచెప్పే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోంది. బాల్కో ఇండస్ట్రీ 25,000 కోట్ల ప్లాంట్ 511 కోట్లకు వేదాంతకు బీజేపీకి అమ్మేశారు. అజిత్ జోకి రాష్ట్ర ప్రభుత్వం 550 కోట్లకు అడిగారు, అయినా సరే ఇవ్వలేదు. బీజేపీ భారతదేశాన్ని అంబానీలకి అదానీలకి అమ్ముతోంది. రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి 2 నెలల వయసున్న కంపెనీని అప్పగించారు. భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఏఎల్కి ఇవ్వాలని అనిపించలేదు. బీజేపీ పెట్రోల్ డీజిల్ 100కి చేరింది. ఎల్పీజీ ధరలు 1000కి చేరుకునేలా ఎక్కువ పన్నులు పెంచింది. ముడి చమురు ధరలు $144 ఉన్న సమయంలో 75 మాత్రమే పెట్రోల్ ధర. ఇప్పుడు $50 ముడి చమురు ఉంటే 100కి పైగా చేరింది రాష్ట్రంలో పెట్రోల్ ధర. దేశంలో పెట్రోల్ ధర భారతదేశంలోని పేద ప్రజల నుండి బ్యాంకులో కనీస సమతుల్యతను కాపాడుకోలేకపోయినందుకు గాను 1771 కోట్ల రూపాయలను జరిమానా రూపంలో ఎస్బీఐ ద్వారా మోడీ ప్రభుత్వం కాజేసింది. అమిత్ షా కుమారుడు జైషా, శౌర్య దోవల్, అంబానీలు, అదానీ, బాబా రామ్దేవ్ ఇక పతంజలి గ్రూప్ మరియు బీజేపీకి స్పాన్సర్ చేసే వ్యక్తుల ఆస్తుల పెంపు కోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే కుట్ర జరుగుతోంది. గంగానదిని శుభ్రం చేయడానికి 3,000 కోట్లు, పటేల్ విగ్రహానికి 4,800 కోట్లు, శివాజీ విగ్రహానికి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏ మేరకు శుభ్రం చేశారు? ఈ అవినీతిని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మీరు మునిగి గంగానదిని అపవిత్రం చేయకండి. గంగానది పేరుతో అవినీతి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సేవ్ పిఎస్యూస్ ఇది రాజకీయ కోణంలో కాకుండా విజ్ఞులైన వారందరి కోసం వాస్తవాలు తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం.